సంక్రాంతి కావాలి బొబ్బట్లు, శివరాత్రి కావాలి దుప్పట్లు, మా స్టేజీ కళాకారులు కాదు మీ యొక్క చప్పట్లు. గట్టిగా వస్తానే చెప్పండి గట్టిగా. నీ పేరేంటి? నీ పేరు? యశ్వంత్. ఏం చదువుకున్నావు? స్టాటిక్ క్లాస్. నీకు వాటర్ వేస్తా తాగు, నువ్వు భయపడకుండా. అదే నా ఒక ఓకే. ఓకే అండి, పైన నూతన వస్త్ర బహుకరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ పేరు చెప్పడం కష్టమైంది, మీరు కార్యం చేసుకోండి. రెండు కావాలంటే కుదరదు. ఓకే, స్టాప్ మ్యూజిక్. పిల్లలందరూ వాటర్ గేమ్ ఇది, రెడీగా ఉండాలి. ఎవరికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వాటర్ గేమ్ ఇది. మరి బాబు ఇప్పుడు వాటర్ తాగు కదా, ఇప్పుడు ఏమొస్తుంది నీకు? లేదు రోజు ప్యాస్ పోస్తానంటే స్టేజ్ కొంత పాడబడాలి. వాడే చెప్పాడా? అమ్మ బలారోడు మామూలు కానీ ఇక్కడ కూర్చొని స్టేజ్ కొంత పాడవుతుందిరా. నీ దుంపదేగా నేను నీళ్లు తాగిరా, దీని మీద పోస్తున్నా గురుగారు. ఎక్కడ దొరికాడండి? కేరళలో. ఎవరు మీది? బల్లారి నుంచి వచ్చాడు. నా గెరటలా కూడా వచ్చేపోస్తాను కూడా. మన కడుపు పోయినా సరే, అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. వాడి కోరిక తీసుకో. అయిపోయిందా? పట్టుకొని జాకెట్లోని పర్సులో ఉన్నది చెప్పేస్తా. వాసన చూసి హ్యాండ్ బ్యాగ్ లో దాచావో పతికెడతా. చీర కొంగులో ఉడేసుకున్న చిల్లర ఎంతో వివరిస్తా. గుడ్లో తోపిన రూపాయి నోటుకి నంబర్ ఎంతో కనిపెడతా. పెద్ద బ్యాగ్ వేస్తాడే, పెద్ద బ్యాగ్ నీదేలే. అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ వేస్తాడే. ఓకే, అగ్రీ చేయండి. ఓకే, పిల్లలందరూ ఒకసారి వెనక్కి రండి. ఓకే, నైఫ్ ఐటమా? ఓకే, కీర్తి గారు ఒక వండర్ఫుల్ ఐటమ్స్ అయిపోతున్నారు. అలాగే ఇది ఒక నైఫ్ ఐటమ్, వెరీ డేంజరస్ ఐటమ్ కూడా. ఇది ఎలా సరదాగా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. సిస్టర్ మీ పేరేమంటారు? ఇప్పుడు ఈ కత్తి వేస్తాం మనకి. ఇది గుచ్చుకుంటున్నదా మైకులు అందరూ వినపడినట్టు గట్టిగా చెప్పండి. చెప్తారా? స్టేజ్ అయిన తర్వాత నన్ను కొడతారా?
నన్ను మాత్రం కొట్టరా. తర్వాత సంగతి మొదలుపెట్టి. అదిగోడే మా డ్యాన్సర్ బాగా చూసినా కావాలంటే ఆయన కొట్టాలి, నన్ను మాత్రం కొట్టాను. ఇది పట్టుకుంటే వాళ్ళు మైక్లో మాట్లాడుతూ గుచ్చుకుంటున్నారు ఆ మైక్ తీసుకో స్వాతి నువ్వు. ఓకే, కిడ్స్ ఎవరు దీంట్లో ఎంటర్ కావద్దు. నీకు కిడ్స్ గేమ్స్ వేరే ఉంది. ఓకే, అందరికీ చూడండి స్టేజ్ వైపు. స్వాతి నువ్వు ఇటు మేడం, నువ్వు ఇటు తిప్పండి. ఓకే మేడం, ఇటు తిరిగి. ఓకే రైట్. చూడండి అనుష్క అంత హైట్ ఉన్నారు మేడం గారు. ఈ చిన్న కథకి భయపడతాను లేదు, చూద్దాం. మాట అయిపోయిందో అప్పుడు పాట. ఏమంటే మీరు ఎవరైనా చూసారా కత్తి గుచ్చుకుంటాం? అది చూడలేదా? వచ్చుకుందాం, మాకు ఎట్టర్థం అయింది. ఓ అది కూడా కరెక్టే కదా. సరే ఇంకోసారి ట్రై చేద్దామండి. ఓకే, గుచ్చుకోండి. సుబ్బారావు గారు ఇద్దరు అల్లుళ్ళు అంతే పైన. ఆబ్రక్ దబ్రా, దబ్బా కాదు, దబ్బా కాదు, ఆబ్రక్ దబ్రా ఈశ్వర్ రైట్. అది ఓకే, సాంగ్ స్టార్ట్. భోజనాలు స్టార్ట్ అయినాయండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు, చూసేవాళ్ళు చూడొచ్చు, చక్కగా ఆస్వాదించండి. రెడీ. జీవమని కొండగానే కత్తిలా గుచ్చుకుంది వెచ్చని కోరిక రగిలిందిలే. ఒక్కసారి కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని. పెట్టి వాళ్ళ శ్రీవారు వస్తారు. ఏది ఎక్కడున్నారు? ఉన్నారా? ఓకే, నేను రోజు ట్రై చేయాలి.